మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బాండీ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగానే కట్ చేయాలి, చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత 1 టొమాటో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం మష్రూమ్స్ని వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మసాలా కోసం 1 స్పూన్ లవంగాలు, దాల్చిన చెక్క 2, 3 ఎలాచీలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ముందుగానే ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఒకటైతే సరిపోతుంది. వీటిని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మష్రూమ్స్ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఈ కర్రీ రోటీలోకి, పులాలోకి అండ్ పూరీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, కారం ఎక్కువ అవసరం లేదు. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగును వేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ తయారైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.